హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. చూడండి, ఈరోజు మనము చుక్కాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని చూడండి, నేను ఇక్కడ కందిపప్పును 3 విజిల్కు ఉడికించుకున్నాను. ఇందులోకి పోపు వేసుకోవడానికని నేను చూడండి ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కున్నాను, తెల్లబాయలు కూడా సన్నగా తరుక్కున్నాను, కొద్దిగా కరివేపాకు ఉంచుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కున్నానండి. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, పచ్చిమిర్చి పొడుగ్గా అయినా చేసుకోవచ్చు, లేదా సన్నగైనా తరగచ్చు. ఇది చూడండి చుక్కాకు, కడిగి ఉంచుకున్న చుక్కాకు. దీన్ని ఇప్పుడు సన్నగా తరుగుతానండి. నేను సన్నగా తరిగి ఓ గిన్నెలోకి వేసేసుకుందాము. చూడండి, ఇలా మొదలు పట్టుకుని దీన్ని సన్నగా తరుక్కోవాలండి. ఇదిగో ఇలా సన్నగా తరిగే కొద్దీ ఇది చాలా బాగా వస్తుందండి. ఆకలే వేస్తే పొడుగ్గా తినేటప్పుడు ఇది అవుతుంది కదండి, అందుకని ఇలా చేస్తాను నేను. ఇప్పుడు స్టవ్ పైన నూనె ఉంచినాను, ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసి మనం పోపు దినుసులన్నీనండి, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత జీలకర్ర అవి వేసాను. ఇవి కొద్దిగా వేగగానే మనము ఈ తరిగి ఉంచుకున్న వాటినంతా ఒక్కొక్కటిగా వేద్దామండి. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి 2 వేసాను కట్ చేసి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. ఇలా సన్నగా తరుక్కుంటే పప్పులో కలిసిపోతుంది కదండి, చాలా రుచికరంగా ఉంటుంది. కారం కూడా బాగా పడుతుందండి. అప్పుడు ఇలా వేయించేసుకోవాలి దీన్ని బాగా. తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకుందామండి, తరిగి ఉంచుకున్నాం కదా. తెల్లబాయలు ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి వేస్తే తెల్లబాయలు కూడాను కమ్మదనం ఉంటుందండి, కొంతమంది వేసుకోరు కదా, అందుకని. ఇప్పుడు 2 వేసేసాను నేను, తెల్లబాయలు మళ్ళీ ఇవి కూడా. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసానండి. ఇవన్నీ నేను బాగా ఇలా గోలించుకుందాం మనము. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలండి, పచ్చి ఉంటే బాగుండదు కాబట్టి. దీనికి ఇప్పుడు ఆకంతా తరుక్కున్న దాన్ని వేసేసాను. ఆకంతా వేసి, అంటే ఈ ఆకు చాలా తొందరగా ఉడికిపోతుందండి, మనకు ఎక్కువసేపు పట్టదు. చూడండి, తెలుస్తూ ఉంది మీకు, ఒక 2 సార్లు కలుపుతూ ఉంటేనే మనకు తెలిసిపోతుంది, అంత తొందరగా ఉడుకుతుంది ఇది. దీంట్లోనే నీళ్ళు ఎక్కువ ఉంటుందండి, నీళ్ళే వేసే పని లేదు. మనము నీరు వేయకుండానే దీన్ని ఉడికించుకోవచ్చు. చూస్తున్నారా మీరు, నీరు వేయలేదు అయినా ఎలా వచ్చిందో, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఉప్పు వేసేసాను నేను. బాగా ఇలా కలిగి పెట్టుకుందాము, పచ్చివాసన అంతా పోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకోటి, దీనికి చింతపండు వేయకపోయినా నడుస్తుందండి. మనం ఇదే చూడండి, అలా అనేటప్పటికి ఎంత మెత్తగా అయిపోయింది తెలుస్తుంది మీకు. చింతపండులో వేసే పనే లేదండి, ఇదే పులుపు ఉంటుంది కాబట్టి ఈ పులుపే సరిపోతుంది. చాలా బాగుంటుందండి చుక్కాకు, చాలా టేస్టీగా ఉంటుంది కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా వేస్తుంటేనే, మెదుపుతుంటే గరిటతోనే మెత్తబడిపోతుందండి. ఇప్పుడు దీనికి కొద్దిగా మిరప్పొడి కూడా వేస్తున్నాను నేను, కారపొడి. ఇది 1 స్పూన్ అంత వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము తగినంత చూసుకుని కారం వేయాలి. మీరు ఎలా కారం తింటారో దాన్ని బట్టి కారం వేసి దీన్ని కూడా బాగా ఇలా కలుపుకునేద్దాము. తర్వాత టొమాటో కట్ చేసుకుని, టొమాటో కూడా ఒకటి వేస్తున్నాండి నేను. టొమాటోను అంతేనండి, ఆప్షన్. ఇంకా కొంచెం పుల్లగా వస్తుంది కాబట్టి టొమాటో కొద్దిగా వేయించండి, అందుకు వేసాను నేను. దాన్ని కూడా ఇలా ఉడికించి నేను చేత్తో బాగా నలిపేసినాను, దాన్ని వేసాను. ఇప్పుడు ఇదంతా ఉడికినాక మనము పప్పు వేసేద్దామండి. ఉడికించుకున్న పప్పు చూడండి ఇందులోకి వేసి కలిపేసాను నేను. ఇంకా పోపు కూడా ఆల్రెడీ మనం ఇందులోకి వేసేసాం కాబట్టి ఇంకా వేరే పోపు ఏమి పైన వేసే పని ఉండదండి మనకు. అంతా కూడా ఉప్పు కారము అంతా కూడాను వేసేసాము. కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలనో అలా చేసుకోవచ్చు, నీళ్ళ కంటే. కాకపోతే పప్పు ఎలాగవుతుందంటే ఆరినాక కొంచెం గట్టి పడుతుంది కదండి, దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇది చపాతీకి కానీ, ఇడ్లీకి కానీ, అన్నానికి కానీ చాలా రుచికరంగా ఉంటుంది. చూస్తున్నారా ఎంత బాగుంది కదండి, కమ్మగా ఉందండి. వాసన కూడా చాలా బాగా వస్తూ ఉంది, పప్పు వాసన. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, వేరే గిన్నెలోకి నేను వేసేస్తున్నాను.
పప్పు అంతా ఇందులోకి వేసి మనము మూత పెట్టుకుని మామూలుగా భోంచేసుకోవడమేనండి. చూడండి గిన్నెలోకి మార్చేసినాను నేను. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదండి. మీరందరూ కూడా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చూస్తున్నారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.